హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ గంగవాయిలి ఆకుకూర పప్పు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. ఎన్నో పోషకాలు ఉన్న ఈ గంగవాయిలి ఆకుకూర పప్పు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి రావు. సో ఇప్పుడు గంగవాయిలి ఆకుకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి. పెసరపప్పు అనేది దోరగా వేయించుకోవాలండి. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. పెసరపప్పు బాగా వేయించుకుంటే ఆకుకూర పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసి బాగా వేయించుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేది బాగా వేయించుకోవాలండి. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు రెబ్బలు బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఆకుకూర వేసుకోవాలి. ఈ ఆకుకూర మన పల్లెటూళ్ళలో మన పెరట్లో దొరుకుతుంది. మార్కెట్లో కూడా దీన్ని కట్టెలుగా చేసి అమ్ముతున్నారు. ఒకసారి తెచ్చుకొని ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆకుకూరల్లో కాల్షియం అనేది చాలా ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయండి. ఎముకలు బలంగా ఉండడానికి ఆకుకూర ఎంతో మేలు చేస్తుంది. వారానికి 2 సార్లు అయినా ఆకుకూరలు కంపల్సరీగా తినాలి. మన ఎముకలు బలంగా ఉంటాయి. ఆకుకూర బాగా ఉడికించుకోవాలి. ఆకుకూర పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఆకుకూర బాగా ఉడికిన తర్వాత అందులో మనం వేయించుకున్న పెసరపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ ఆకుకూర పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మరో 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. టమాటా ముక్కలు అనేవి బాగా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత మనకు తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆకుకూర అనేది బాగా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, తగినంత కారం వేసుకొని
బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సో అంతేనండి. మూత పెట్టుకున్న ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.